హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అయ్యేలాగా సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ లో నుంచి ఫ్రాక్షన్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 and so on up to plus 1/199 into 201. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి న్యూమరేటర్ అన్ని కూడా 1 1 1 ఉన్నాయి. డినామినేటర్ లో చూసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఉన్నాయి అన్ని డినామినేటర్స్ లో. బట్ ఇందులో ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ని మనం ఒకే విధంగా సాల్వ్ చేస్తాం. సో ఆ మెథడ్ ఏంటనేది, ఆ ట్రిక్ అనేది ఏంటో మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు చాలా చాలా సింపుల్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ లో 2 ఉన్నాయి అనుకోండి, 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on up to 1/199 into 201. సో ఈ క్వశ్చన్ ని మీకు నేను చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీకు అర్థమవుతే మిగతా క్వశ్చన్స్ అనేవి చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ 1/, డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకొని డినామినేటర్ లో రాసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. 1/, డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2, ఈ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 లో, సో డినామినేటర్ లో రెండు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డిజిట్స్ ఉన్నప్పుడు మనము ఒక డిజిట్ మాత్రమే తీసుకుంటాం. ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ డిజిట్, లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ 1 డిజిట్. డినామినేటర్ లో 2 డిజిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ 1 డిజిట్, లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ 1 డిజిట్ తీసుకోవాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఇన్సైడ్ ద బ్రాకెట్ తీసుకోవాలి. ఇదే దీంట్లో ఉన్నటువంటి ట్రిక్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి, 1/1 డిఫరెన్స్ ఇన్సైడ్ ద బ్రాకెట్ 1/, ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ డిజిట్, అదే విధంగా లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ 1 డిజిట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది 2 డిజిట్ సిరీస్ కాబట్టి ఓన్లీ 1 డిజిట్ మాత్రమే తీసుకుంటాం. ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 1/3 - 1 is nothing but 2. సో ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into 201 is nothing but 201 minus 1 into 1 is nothing but 1 by 201. So that is 1/2 into 201 లో నుంచి 1 తీసేస్తే 200 by 201. సో క్యాన్సిలేషన్ 2 1 time, 200 times. సో ఆన్సర్ వచ్చేసి 100/201 is the final answer. 100/201 is the final answer. Question number 2 కూడా సేమ్ 2 సిరీస్ ప్రాబ్లం. అంటే డినామినేటర్ లో 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామో అదే విధంగా సాల్వ్ చేస్తాం. ఫార్ములా వచ్చేసి చూసుకోండి, 1/, difference of first fraction digits inside the bracket 1/,
first digit of first fraction minus 1 by last digit of last fraction. So 1 by difference of both 2 minus 1 inside the bracket 1 by first digit of the first fraction, that is nothing but 1 minus 1 by last digit of the last fraction. So 1 by 2 minus 1 is nothing but 1. Cross multiply 9 into 1 is nothing but 9. 1 into 1 is nothing but 1 again. So this is nothing but 1 into 8 by 9. That is nothing but 8 by 9. Very, very simple. Try to understand the logic in it. First, 1 by difference of these two. Inside the bracket, 1 by first digit minus 1 by last digit. Simple calculation if you do, you will get the answer for this. Same concept we will apply for 3-digit series as well as a 4-digit series. So, ఇక్కడ చూడండి సేమ్ కాన్సెప్ట్ బట్ 3 digits ఉన్నాయి ఇక్కడ 3 digits in the denominator. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే 1 by difference. సో ఏం డిఫరెన్స్ చెప్తాను, దేనికి డిఫరెన్స్ చేయాలో చెప్తాను. Inside the bracket 1 by first 2 digits. First 2 digits. Fraction 1 minus 1 by last 2 digits. Last fraction. ఇక్కడ చూడండి 1 by 3 digit సిరీస్ ఉన్నప్పుడు లాస్ట్ ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్, దట్ ఈస్ నథింగ్ బట్ సి ఏ. ఇఫ్ యూ అజ్యూమ్ ఏబిసి, సి మైనస్ ఏ డిఫరెన్స్ we should write సి minus a. Difference of c minus a inside. It is a 3-digit series. We have to take the first 2 digits of the first fraction 1 by 1 into 2. ఇది 3-digit series కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ 2 digits తీసుకోవాలి 1 into 2 మైనస్ 1 by లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ 2 digits తీసుకోవాలి. లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ 2 digits తీసుకోవాలి. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ 3 లో నుంచి 1 తీసేస్తే 2 వస్తుంది. సో దిస్ ఈజ్ 1 by 2 మైనస్ 1 by 132. 11 ని 12 తో ఎండ్ చేస్తే 132 వస్తుంది. జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. 1 by 2 132. ఇక్కడ వచ్చేసి -2. డినామినేటర్ లో 2 into 132. ఫస్ట్ 1 into 132 132. 2 into 1 is nothing but 2. Denominator లో 2 into 132. So this is 130 by difference 130 కాబట్టి 130 by 2 into 132. ఏమైనా సింప్లిఫికేషన్ అవుతే సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 65 times 65 by 2 2s are 4, 2 3s are 6, 2 1s are 2. 65 by 264 is the answer for this question. ఇప్పుడు మనము 4 digit సిరీస్ చూద్దాం. 4 digits ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో 4 digits ఉన్నాయి. సో సేమ్ కాన్సెప్ట్ 1 by difference of last first 4 minus 1. This is the first part of the answer. Second part లో 1 by ఇది 4 digit సిరీస్ కాబట్టి ఫస్ట్ 3 digits తీసుకోవాలి. 1 2 3 మైనస్ 1 by లాస్ట్ 3 digits తీసుకోవాలి. 23 into
24 into 25. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే 3 వస్తుంది. ఇక్కడ ఇన్సైడ్ ద బ్రాకెట్ 1 into 2 into 3 చేస్తే 6 వస్తుంది. -1 by ఇవి ఇంటూ చేసుకుంటే మనకి 13,800 అనేది వస్తుంది. సో మల్టిప్లై చేస్తే 13,800 వస్తుంది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 13,800 - 6 by 6 times 13,800. So that is 1/3 into 13,800 లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 13,794 వస్తుంది బై 6 into 13,800. సో ఇక్కడ 6 తో క్యాన్సిలేషన్ చేయొచ్చు. 6 2s are 12 అవుతుంది, 1 వస్తుంది. 6 2s are 12 అవుతుంది, 5 వస్తుంది. 6 9s are 54, మళ్ళీ 5 వస్తుంది. 6 9s are 54. సో 2299 by 3 into 13,800. 13,800 ని 3 తో ఇంటూ చేస్తే 41400 వస్తుంది. 2299 by 41400 is the final answer for the given question. సో ఈ సిరీస్ లో ఉన్న లాజిక్ మీకు అర్థమవుతే ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ని మీరు చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. 2 digit సిరీస్, 3 digit సిరీస్, 4 digit సిరీస్, ఈవెన్ 5 digit వచ్చినా కూడా సేమ్ లాజిక్ ని మనం అప్లై చేసుకోవాలి.